ఇక్కడ 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్. సో సాటర్డే రోజున బకలాప్ ఎంటర్టైనింగ్ మ్యాచెస్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. సో వచ్చేసాడు ఇక్కడ నితిన్ ధన్కర్. మరి నితిన్ ధన్కర్ వచ్చాడంటే ఖచ్చితంగా ధనాధన్ అంటూ పాయింట్స్ తీసుకొస్తాడు. మరి చూద్దాం. ఎలాగా ధనాధన్, ధన్కర్ అంటే ధనాధన్ అంతే. బాగుంది. ఇద్దరు కోచెస్ ని చూడొచ్చు. ప్రశాంత్ సుర్వి ఒకవైపు, ధర్మరాజ్ చర్లాదన్ ఒకవైపు. కానీ తమిళ్ తలైవాస్ పునేరి పల్టన్స్ పైన గెలిచిన తర్వాత నేను అనుకున్న ఈ సీజన్ ఈళ్ళదే తప్పు అనుకున్నా. అదిగోండి పట్టారు. తమిళ్ డిఫెన్స్ ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ అండ్ ఈ పాయింట్ ని శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. కంఫర్టబుల్ ట్యాకిల్ ఇది. బ్రిలియంట్ లెఫ్ట్ కవర్ నుంచి. ఈరోజు అవకాశం ఇచ్చారు బెంగాల్ వారియర్స్ టీంలో. విశ్వాస్కి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సాటర్డే రోజున అన్ప్రెడిక్టబుల్ గేమ్ మీకోసం సిద్ధంగా ఉంది. కళ్యాణ్ కృష్ణ దొడ్డపనేని అండ్ నేను మీ శశి. ఎంటర్టైన్మెంట్ కి ఏ మాత్రం కొద ఉండదు. కళ్యాణ్, ఇనీషియల్ గా అడుగుతున్నాను, తమిళ్ తలైవాస్ కాస్త ఊపులో ఉన్నారు. ఒక పాయింట్ అయితే లభించింది. ఫస్ట్ టచ్ పాయింట్ బెంగాల్ వారియర్స్ కి. రైడ్ జెర్సీ నెంబర్ 19 మోయిన్ రైడర్ గా చూస్తున్నాం. 1 vs 7. బోనస్ కి అవకాశం ఉంది. బోనస్ పాయింట్ చేశాడా? చేసే లోపలే పట్టారు. బెంగాల్ వారియర్స్ మరోసారి ట్యాకిల్ చేశారు. పాయింట్ కూడా ఇవ్వట్లేదండి. బోనస్ కోసం వెళ్తే చుట్టేశారు, మామూలు కాదు. రైలింగ్ ఫోర్ట్ కింద ఉంది అండ్ ఆ లోపు వెనకల నుంచి వచ్చేసారండి. ఎందుకో ఆ మైటీ మనిందర్ ఉంటే ఆ జోష్ వేరే విధంగా ఉంటుంది. కళ్యాణ్ అండ్ ఇక్కడ వచ్చింది ఆ పాయింట్. లేదు, మిడ్ లైన్ క్రాస్ చేసే లోపు ఇంచెస్ తేడా అంతే పట్టేశారు. చూడొచ్చు మ్యాన్ ఆన్ స్క్రీన్ మైటీ మనిందర్. ఖచ్చితంగా చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా విల్ బి బ్యాక్ టు ఫార్మ్ అండ్ డు అ రైడ్. ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. 5 మంది ఉన్నారు కాబట్టి బోనస్ వచ్చే సమస్య లేదు. ఇంకొక ట్యాకిల్ పాయింట్. అజల్ తను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. తన దగ్గరకు వస్తే యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం. ఇనిషియేట్ చేశాడు. మిగతా వాళ్ళు కంప్లీట్ చేశారు. బెంగాల్ వారియర్స్ కోచ్. ఇక్కడ చూడొచ్చు తమిళ్ తలైవాస్ టీమ్ డిఫెండింగ్ లో మనం చూసినట్టయితే సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు డిఫెన్స్ లో. 52% తవాలా టాకిల్ స్ట్రైక్ రేట్. మల్టిపుల్ పాయింట్ రైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్ని 2, 3 అంపైర్ అడుగుతూ ఉన్నారు. 1, 2 ఇద్దరు ఆల్రెడీ బయటకు వచ్చేసారు లాబీలోకి. ఎంతమంది వెళ్తున్నారు? సూపర్ రైడ్ ఇది. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది. విశ్వాస్ మరి ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ విశ్వాసం కల్పించాడు ఆ టీంకి. లాస్ట్ మ్యాచ్ లో కూడా హైఫై చేశాడు తను. లెఫ్ట్ కార్నర్ చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది తమిళ్ తలైవాస్ది. జంప్ చేశాడు, మిడ్ లైన్ కి రీచ్ అయ్యాడు. వావ్, వాటర్ రైడ్, టెరిఫిక్ రైడ్ ఇది. ఇంతకు ముందు మాట్లాడుకున్నాం విశాల్ చాహల్ గురించి. కట్అవుట్ చూడటానికి పెద్ద స్ట్రాంగ్ గా కనపట్లేదని, కానీ పర్ఫార్మెన్స్ చూడండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఫ్రమ్ చాహల్. తమిళ్ తలైవాస్ మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు డబుల్ థై హోల్డ్ కి ప్రయత్నం. జంప్ కొట్టాడు, దాని తర్వాత అనవసరంగా టచ్ చేశారని అనిపించింది. తను తప్పించుకునే ప్రయత్నంలో 1, 2 3 పాయింట్లు అండ్ సూపర్ రైడ్. అండ్ ఫజలే వచ్చాడు. అక్కడ చూడొచ్చు కోలాహలం, అక్కడ అరుపులు, కేరింతలు, ఫజల్ ఫ్యాన్స్. అండ్ తనంటే ఎంతమందికి అభిమానమో మళ్ళీ ప్రూవ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే అటు ఇటు ఆ డిఫెండర్ తెలుసు, కానీ క్రికెట్ లో ప్యూర్ బౌలర్ బ్యాటింగ్ చేసినట్టుంది. ఫజల్ అట్రా చెల్లి రైడ్కి వెళ్తే
16-13 3 పాయింట్ల తేడా ఉంది. అండ్ ఈసారి పట్టార పాయింట్. ఎస్, తమిళ్ తలైవాస్ పాయింట్ సాధించాడు ఇక్కడ. Number 1 out. ఫజల్ అత్రచలి గాన్. మరి ఇక్కడ హై వోల్టేజ్ మ్యాచ్ నడుస్తుంది. చూద్దాం ఇంకోసారి. బ్యాక్ హోల్డ్ గ్రిప్ దొరకలేదు, లేట్ అయ్యాడు ఫజల్. టైమింగ్ మిస్ అవటం అంటే సాధారణంగా చూడం. డూ ఆర్ డై రైడ్ లో ఖచ్చితంగా పాయింట్ తేవాలి. అండ్ పాయింట్ తెచ్చేదేంటి? వేండా వేండా వేండా. Tamil Talaivas. అక్కడ అయింది బోండా బోండా బోండా, బయటికి వెళ్ళిపోయాడు అనమాట. మామూలు కాదు. ఒక్కొక్కసారి ఒక ప్లేయర్ ఒక టీం మీద బాగా ఆడినప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేయర్ని తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే దాన్ని అంటారు హోంవర్క్. వచ్చేసారు ఆ ప్లేయర్, తిరిగి వచ్చేసాడు. అండ్ విశాల్ మళ్ళీ చూస్తే 6 రేట్ పాయింట్స్. అండ్ ఈ పర్టికులర్ మ్యాచ్ లో తనే టాప్ రైడర్. 1 point Tamil Talaivas. Number 88 నరేందర్ out. ఖండోలా. మరి డూ ఆర్ డై రైడ్. ఇప్పుడు ఈసారి రైడర్ పాయింట్స్ తీసుకువెళ్లాల్సిందే. నితిన్ ధన్కర్ రావటమే అక్కడ. నితేష్ మాత్రం యాంకిల్ హోల్డ్ చేశాడు. అండ్ ఆ తర్వాత మిగతా డిఫెండర్స్ నుంచి సపోర్ట్ లభించింది. దాంతో పాయింట్ టు తమిళ్ తలైవాస్. మరి ఇక్కడ చూస్తే Right. మెల్లమెల్లగా తమిళ్ తలైవాస్ లీడ్ పెంచుకుంటూ పోతుంది. సో ఇక్కడ చూస్తే బెంగాల్ వారియర్స్ కాస్త నిలబడుతూ ఉన్నారు. అండ్ 4 డిఫెండర్స్ మ్యాట్ మీద ఉన్నారు. సో విశాల్ Redder save. ఆల్రెడీ 1 point 6 Tamil పాయింట్ల మీద Talaivas. ఉన్నాడు. మనం Number మాట్లాడుతున్నాం. 17 out. మరి చూద్దాం ఏమైనా ఇక్కడ మెరుపులు మెరిపిస్తాడా. తనకున్నటువంటి ట్యాగ్ సుల్తాన్ మరి ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అటువైపు నుంచి సపోర్ట్ దొరకలేదు. 1 point Tamil Talaivas. Number 2 out. మెల్లమెల్లగా బెంగాల్ వారియర్స్ చెప్పాలంటే ఇంకొక లాస్ దగ్గరలో ఉందా లేదా ఇట్స్ టూ ఎర్లీనా. 7 పాయింట్ల తేడా. సో చెప్పక తప్పదు, ఇంకొకసారి ఆల్ అవుట్ అయ్యే ప్రమాదంలో ఉంది. అండ్ ఆల్ అవుట్ అయితే ఏముంది, ఇంకొక 3 పాయింట్లు. ఎస్, 1 2 3 అంటే వీళ్ళు ఇక్కడి నుంచి 26కు వెళ్తారు. 3 points Tamil Talaivas. అటువైపు పాయింట్ ఏం లేదు. సో వెరీ సారీ టు సే బెంగాల్ వారియర్స్ ఆల్మోస్ట్ 10 పాయింట్ల తేడా అంటే ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వడం చాలా కష్టం. Alin. 9 పాయింట్ల తేడా ఉంది. 13 నిమిషాల ఆట ఉంది. వావ్ సూపర్బ్. Tamil Talaivas. ఓ సూపర్ రైడ్. And 88 out. HP రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. ఏంటిది, మెల్లమెల్లగా పాయింట్ ఇచ్చేస్తున్నారు వెళ్ళిపోతూనే ఉన్నాయి పాయింట్స్. ఫ్లడ్ గేట్స్ ఎత్తినట్లు పాయింట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇరానియన్ ప్లేయర్ మోయిన్ షఫాగి ఫస్ట్ హాఫ్ లో కొన్నిసార్లు ట్యాకిల్ అవ్వడం చూసాం. సరిపోదా శనివారం కాదు, ఆరిపోదా ఆదివారం. ఆరిపోదా అంటే అపోనెంట్ టీం ఆరిపోద్ది. Redder save 2 points Bengal Warriors. ఆ క్లారిటీ ఇచ్చావు, బాగుంది. బట్ ఈలోపు ఇక్కడ మల్టిపుల్ పాయింట్ రైడ్ అయితే జరిగింది. మరి 2 పాయింట్స్ వస్తాయి బెంగాల్ వారియర్స్ కి. మరి ఫైనలీ రియలైజ్ అయినట్టున్నారు ఇక్కడ ఆరిపోతుందని. ఇప్పుడు మొదలు పెట్టారు శశి. అని ఇక్కడ చూడొచ్చు విశాల్ అందరు కొడుతున్నాడు. ఇద్దరున్నారు. మరి టాకిల్ అవుతాడంట, లేదు సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉన్నది కానీ ఇప్పుడు సూపర్ 10 వచ్చింది. సూపర్ ట్యాకిల్ అనుకున్నాం కానీ సూపర్ 10 సాధించాడు. మరి దాంతో 12 పాయింట్లు కాదు, ఇప్పుడు 14 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళిపోయింది తమిళ్ తలైవాస్. లాస్ట్ ప్లేయర్. అండ్ ఇక్కడ ట్యాకిల్ జరిగిపోయింది. యాంకిల్ హోల్డ్ ద్వారా లెఫ్ట్ కార్నర్ డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. Bengal Warriors. ఈ ట్యాకిల్ తో పాటు 2 ఆల్ అవుట్ పాయింట్లు తమిళ్ తలైవాస్ కి, బోనస్ పాయింట్ ఏమో బెంగాల్ వారియర్స్ కి. బెంగాల్ వారియర్స్ ఏమైనా అక్కడి నుంచి మైటీ మనేందర్ని తీసుకురావాలేమో, ఎందుకంటే ఇప్పుడు మైటీ పాయింట్స్ కావాలి. 16 పాయింట్లు. అండ్ ఇక్కడ సూపర్ టాకిల్. ఆఫ్ లైన్ అండ్ మిడ్ లైన్ మధ్యలోంచి ఆ టాకిల్ చేశారు. ఇక్కడ ఇంకొక పాయింట్ బెంగాల్ వారియర్స్ కి. 1 అరా సరిపోవు, కావాలి కుంభస్థలాన్ని కొట్టాలి. బట్ ఈసారి రేట్ కి అక్కడ చూస్తున్నాం నరేందర్ ఖండోలా కాన్ఫిడెన్స్, చాలా అడ్వాన్స్ టాకిల్ అది మంజీత్ నుంచి. అవసరం లేదు, కనీసం వాక్ లైన్ దగ్గర కూడా కాదు, మిడ్ లైన్ కి క్లోజ్ గా టాకిల్ అటెంప్ట్ చేశాడు. ఆపుతుంది ఎవరిని అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. బట్ తొందరపాటు, దాంతో పాయింట్ టు తమిళ్ తలైవాస్. ఆపిన తర్వాత పాదరసం లాగా వెళ్ళిపోయాడు అనమాట. వాక్ లైన్ అండ్ మిడ్ లైన్ మధ్యలో
ట్యాకిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి శశి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ మొత్తం ఎక్కడా కూడా క్లాక్ ఆగదు. లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు మాత్రమే క్లాక్ ఆగుతుంది. ఇప్పుడు చూడండి 142 దగ్గర ఆగిందంటే ఆగుతుంది. మిగతా మ్యాచ్ మొత్తం ఎక్కడ స్టాప్ చేయరు క్లాక్ ని. మరి అంటే ఈ 2 minutes ఎంత క్రూషియల్ అర్థమవుతుంది మ్యాచ్ డిసైడ్ చేయడానికి. మరి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రాఫ్ సూపర్ ట్యాకిల్ జరిగింది. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. 3 డిఫెండర్స్ మాత్రమే మ్యాట్ మీద ఉన్నారు. మరి ఆకాష్ వచ్చాడు ఈసారి రైడ్ కి బెంగాల్ వారియర్స్ నుంచి. ఇవాళ ఎవ్వరు వచ్చినా కానీ తమిళ్ తలైవాస్ ని ఆపేదెవరు ఈ విజయం నుంచి. మళ్ళీ ఇంకో సూపర్ ట్యాకిల్. చేసిన తప్పే ఎన్నిసార్లు చేస్తారు బెంగాల్ వారియర్స్ రైడర్స్. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్. అచ్చు మొసలి పట్టుల అలానే పడుతున్నారు ఇవాళ తమిళ్ డిఫెన్స్ మాత్రం. Number 21. మస్తామికి 7 ట్యాకిల్ పాయింట్స్, నితేష్ కుమార్ కి 6, అభిషేక్ కి 3. ఆల్మోస్ట్ ఉన్నటువంటి డిఫెండర్స్ అందరికీ కూడా పాయింట్స్ వచ్చేసాయి. పుట్టి అనూజ్ ని మినహాయిస్తే తప్పించి. మరి ఇది లాస్ట్ రైడ్ ఆఫ్ ద మ్యాచ్, డూ ఆర్ డై సిచ్యువేషన్. రైడర్ ని ట్యాకిల్ చేసిన 1 పాయింట్ మాత్రమే లభిస్తుంది బెంగాల్ వారియర్స్ కి. రైడర్ తిరిగి వెళ్ళిన నష్టమేమీ లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లీడ్ అలాంటిది 16 పాయింట్లు. ఆ 1 పాయింట్ కూడా బెంగాల్ వారియర్స్ కి లభించదు ఇవాళ. 7 or less than 7 అనుకుంటే. అని అంటున్నాడు వచ్చి ఒక్కసారి ఇలా కొట్టవా, ఎందుకంటే అయిపోయింది పాయింట్ మీరు తీసుకున్నా పర్లేదు. 31-46. ఎస్ 15 పాయింట్ల తేడా. తిరిగి రమ్మా Match over. అంటున్నారు అంపైర్. ఎస్ ఫైనల్ గా మ్యాచ్ కంప్లీట్ అయింది.